నమస్తే A1 టీవీ న్యూస్ బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే A1 టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అమరావతిపై చంద్రబాబు మోసలి కన్నేరు. ప్రతిపక్షాలపై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపాటు. పాడేరులో 108, 104 అంబులెన్స్ల ప్రారంభం. ప్రభుత్వం గిరిజనులకు అండగా ఉంటుందన్న శాసనసభ్యురాలు భాగ్యలక్ష్మి. అమరావతి రైతులకు సంఘీభావం తెలిపిన టీడీపీ. నిమ్మల రామానాయుడు చట్ట ప్రకారం ఏర్పడిన రాజధాని మార్చే హక్కు లేదని వ్యాఖ్య. విశాఖపట్నంలో వైన్ షాపుల ముందు మందుపాపులు రవస. కరోనా వైరస్ విషయాన్ని పక్కన పెట్టి క్యూ లైన్లో తోపులాటలు. డీటెయిల్స్ చూస్తే అమరావతిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఆయన విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిజంగా చంద్రబాబుకి అమరావతిపై ప్రేమ ఉంటే విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని, అమరావతి కావాలో విశాఖ కావాలో అప్పుడు ప్రజలే నిర్ణయిస్తారన్నారు. గతంలో ఎంపీగా గెలిపించిన విశాఖపట్నం ప్రజలపై పురంధేశ్వరి కృతజ్ఞత లేకుండా మాట్లాడారని ఆయన విమర్శించారు. మళ్ళీ మొన్న కూడా జీవో ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఎడ్ల బళ్ళు కానీ ట్రాక్టర్లు కానీ సచివాలయ సిబ్బంది వాళ్ళు స్లిప్ ఇస్తే మీరు అలౌ చేయండి, స్థానిక అవసరాలకు వస్తుంది. అలా మన విశాఖ జిల్లాలో కూడా రాజమండ్రి నుంచి కానీ లేకపోతే శ్రీకాకుళం నుంచి కానీ తెచ్చుకోవాలని ఉండేది. అలా కాకుండా లోకల్ రీచ్లు కూడా ఉన్నాయి. కలెక్టర్ గారితో మాట్లాడి చేసి కాబట్టి ఎమ్మెల్యే కూడా ఒక 5 రీచ్లు ఇచ్చారు లోకల్. స్థానిక అవసరాల కోసం ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎడ్ల బండి కానీ ట్రాక్టర్లను ఉపయోగించి ఇసుకను ఎవరైనా తీసుకెళ్ళవచ్చు అని ఆదేశాలు కలెక్టర్ గారు ఇచ్చారు. దానికి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా అబ్జెక్షన్ చేసి చెప్తారు. మీరు ఇచ్చేటటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎలాంటి వివక్షత లేకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా అమలు చేయాలి అనుకున్నాడు. అది తప్ప. రెండోది ఎలాంటి అవినీతి ఉండకూడదని అనుకున్నాడు. ఈ రెండు కూడా 1 ఇయర్ నుంచి కూడా ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. నేను ఒకటే కోరుతానండి, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ సబ్బవరి గారు కానీ పురంధరేశ్వరి గారు కానీ వీళ్ళందరూ కూడా విశాఖ జిల్లా ప్రజలు ఉండకుంటున్నారు. రాజధాని అంశం పక్కన పెడదాం. ఈ రోజున విశాఖ నగరంలో అర్బన్ కానీ రూరల్ కానీ 2 లక్షల మందికి ఇళ్ల పట్టాల గురించి అప్లికేషన్ వచ్చినాయండి. వస్తే ఈ అర్బన్లో ఉన్నటువంటి ఇళ్ల పట్టాలు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని కోర్టులో కేసు వేయించింది మీరే కాదా? రేపు పొద్దున 8వ తారీఖున ఇళ్ల పట్టాలు ఇద్దామనుకుంటుంటే మీరు వేసినటువంటి కోర్టు కేసుల ద్వారా మేము ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోతున్నమాట వాస్తవం కాదా? మీకు ఏమాత్రం విశాఖపట్నం ప్రజల మీద కానీ విశాఖ నగరం మీద కానీ చూస్తుంటే సబ్బవరి గారు కానీ పురంధరేశ్వరి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు ముందు ఆ కేసు విత్డ్రా చేయించాం. చనిపోయి 10-15 వేల మంది ప్రజలు ఇబ్బంది పడితే కనీసం చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వచ్చి పరామర్శ కూడా చేయలేకపోయారంటే అంతకంటే దుర్మార్గం ఉంటుందా? ఇవన్నీ కూడా విశాఖ ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. ఏమంటే సబ్బవరి గారు ఎజెండా నాకు అర్థం కాదు. చెప్పండి. సబ్బవరి గారు జగన్మోహన్ రెడ్డి గారిని 2022లో దించేసి లోకేష్ గారిని కూర్చోబెడదామా? చెప్పండి, మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి కంటే లోకేష్ గారు బాగా చేయగలరని ఉద్దేశం సబ్బవరి గారు. అదే నా కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చింది రాజకీయ ప్రస్థానం. మీకు లోకేష్ గారు నుంచి పనిచేయడారు కదా సబ్బవరి గారు. సో మీకు కోరేది ఒకటే, ఈ రోజున ఇప్పటికి కూడా మేము చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ సబ్బవరి గారు కానీ మీడియా సంస్థలకు కానీ రిఫరెండం పెట్టండి. మీరు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దంటే ఈ 4 ఎమ్మెల్యేలు రిజైన్ చేయండి, మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. ప్రజలే ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు.
జూబులో కాదు, జూబు రాజకీయాలు కాదు, జూబులో పెట్టి మీడియాలో చూపించడం కాదు. అమరావతి కావాలని. అలాగే అమరావతి రైతుల పట్ల కానీ అమరావతి పట్ల కూడా మాకు అదే రకంగా చిత్తశుద్ధి ఉంది. అమరావతి అదే రకంగా అభివృద్ధి చేస్తాం. అలాగే కర్నూలులో కూడా జ్యుడిషియల్ క్యాపిటల్ కూడా కర్నూలు కూడా అదే రకంగా అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చాపురం దగ్గర నుంచి చిత్తూరు వరకు మనుషులు కూడబలుకున్నట్టు 150 సీట్లు ఇచ్చారు. పొలాలు చూడాల, మతాలు చూడాల, ప్రాంతం చూడాల, వర్గాలు చూడాల. ఇచ్చినప్పుడు అన్ని జిల్లాల ప్రజల్ని గౌరవించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మా నాయన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ ఒక్క వర్గం కోసమో ఏ ఒక్క ప్రాంతం కోసమో పనిచేసేటువంటి నాయకులు కాదు. మీరు చంద్రబాబు నాయుడు గారు కాదు, మీ వర్గం కాదు, మీ అనుకూల మీడియా కాదు, ఎన్ని కుట్రలు చేసినా విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వచ్చి తిరుగుతుంది. తర్వాత 3 ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తాం. 3 ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తే అప్పుడు మళ్ళీ 3 ప్రాంతాల ప్రజలు ఓట్ల కోసం. అంతేగాని మీలాగా చంద్రబాబు నాయుడు గారు లాగా ఒక వర్గం కోసం ప్రాంతం కోసం పనిచేసే మనస్తత్వం ఉన్న నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఎందుకంటే ఈయన ఈ 1 టర్మ్ కాదు 3-4 టర్మ్స్ ముఖ్యమంత్రి ఉంటాం అనుకుంటున్నాడు కాబట్టి అందరినీ కలుపుకుని వెళ్ళేటటువంటి మనస్తత్వం నాయకుడు. ఈయన ఎక్కడా కూడా మరి అదే అమరావతిలో లోకేష్ గారు ఎందుకు వచ్చారండి చంద్రబాబు గారు ఆత్మహత్య చేసుకుని. మీరు అమరావతి ముస్లిం కలిగి భావిస్తున్నారు కదా, అదే అమరావతిలో లోకేష్ గారు ఎందుకు వివరించారు ప్రజలు? మీ మీద నమ్మకం విశ్వాసం లేక కదా. సో కాబట్టి మీరు దయచేసి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే విధంగా ఒక ఆయన అంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కాలం ఈ పెట్టుబడులు రావంటారు. అంటే వీళ్ళు వచ్చినప్పుడేమో వచ్చినాయి, వీళ్ళు వచ్చినప్పుడు పెట్టుబడులు రావు. అంటే ఒక పద్ధతి ప్రకారం ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ని, ముఖ్యంగా విశాఖపట్నం యొక్క నగరం యొక్క బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే ఒక కక్ష ఈ రాష్ట్ర ప్రజల మీద, విశాఖ ప్రజల మీద వీళ్ళేదో కక్ష కట్టి మమ్మల్ని గెలిపించకుండా జగన్మోహన్ గారు గెలిపించారు, మమ్మల్ని ముఖ్యమంత్రి చేయకుండా ఆయన ముఖ్యమంత్రి చేశారు. కాబట్టి మీరు అనుభవించండి. విశాఖ సిటీలో ప్రజల రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరాటం 200 రోజులకు చేరుకున్న సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు నజీర్ ఆధ్వర్యంలో అమరావతి రాజధాని కోసం అమరులైన వారి చిత్రపటాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నజీర్ మాట్లాడుతూ అమరావతి కోసం రైతులు అమరులయ్యారని, వారి త్యాగం వృధా కాదన్నారు. ప్రాచీన నాగరికతకు చిహ్నమని, శాతవాహనుల రాజధాని అని చెప్పారు. అమరావతి ఆజరామరామని పేర్కొన్నారు నజీర్. అందరికీ నమస్కారం. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన నా పత్రిక కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు అమరావతి ఉద్యమం, అమరావతి కోసం ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలని దాదాపు 29,000 పైచులకు రైతులంతా కలిసి 33,000 పైచులకు ఎకరాలని చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ యొక్క 5 కోట్ల జనాభాకి రాజధాని ఉండాలని వారి యొక్క యావత్తు ధారపోసి ఈరోజు ఆ యొక్క రాజధాని కోసం భూములు ఇస్తే, ఆ భూముల్ని తీసుకున్న తర్వాత అనేక విధాలుగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో దాన్ని అభివృద్ధి బాటలో ముందుకు నడిపారు. కానీ దురదృష్టవశాత్తు 2019 ఎలక్షన్స్ అయిన తర్వాత అమరావతిని నీరుగార్చే విధంగా యువజన శ్రామిక రైతు పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ యొక్క అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చెందకుండా, అమరావతిని ఏ విధంగా ముందుకు పోగనీయకుండా వారు తీసుకున్న చర్యలకు ప్రతిఘటిస్తూ దాదాపు నేటికి
200 రోజులు అమరావతి ఉద్యమం అటు రైతులు కానీ విశాఖ జిల్లా ఏజెన్సీ అరకు నియోజకవర్గంలో శాసనసభ్యుడు చెట్టు పాల్గొన్న 104, 108 నూతన వాహనాలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 104, 108 సర్వీసులను ప్రారంభించడం గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేకించి గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు ఎంతో అవసరమని పాల్గొన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డాక్టర్లు, హెల్త్ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, ప్రజలు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండల తహసీల్దార్ లేకపోవడంతో డిప్యూటీ తహసీల్దార్ కు ఛార్జ్ ఇవ్వకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని ఆరోపించారు జనసేన నాయకులు సూర్యచంద్ర. నాతవరం మండలంలోగా 1700 మంది కుల ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుని ఉన్నారు. వారికి గడిచిన 20 రోజుల నుంచి కుల ధృవీకరణ పత్రాలు మంజూరు కావడం లేదని అధికారులను ప్రశ్నించగా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు వెంటనే పరిష్కరించాలని కోరారు సూర్యచంద్ర. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థి మారుతి వెంకట భవానీ, ఏపీపురం ఎంపీటీసీ అభ్యర్థి మురళి, నాతవరం ఎస్సీ సెల్ పొన్నపు పూతరాజు, సింగపల్లి బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 7తో అయిపోవడం వల్ల ప్రజల్లో కూడా భయాందోళనకు గురయ్యి సకాలంలో వీళ్ళందరికీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్లు, పాస్ పుస్తకాలు సకాలం అందిస్తే ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు గురవరని కూడా మేము ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పాస్ పుస్తకాలు విషయంలో కూడా లక్షలు ఇస్తే తప్ప ఈ నాతవరం ఎంఆర్ ఆఫీస్ లో పనులు అయ్యే అవకాశాలు కనిపించలేదు. ప్రజలందరూ కూడా మా దృష్టి తీసుకురావడం జరిగింది. ఇదే వైఖరి గారు కొనసాగితే మేము భారీ ఎత్తున కూడా ఆఫీస్ ముందు ఆందోళన చేపడతామని కూడా మేము జనసేన పార్టీ నుంచి పూర్తి స్థాయి ఎంఆర్ఓ గారు లేకపోవడం వల్ల ఈ రోజు జగనన్న చేదోడు పథకం అప్లై చేసుకోవడానికి అందులో క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం ఉంది. క్యాస్ట్ అప్లై చేసుకుంటే అది ఎంఆర్ఓ గారు లేక ఈ రోజు మేము తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. వెంటనే ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు కూడా ఈ యొక్క సమస్యని పరిష్కరిస్తారని మేము జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నేను సుమారు 6 నెలలు అవుతుంది పాస్బుక్ అప్లై చేసి, ఇప్పటికి కూడా నాకు పాస్బుక్ అందలేదు. ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న కరోనా వ్యాధి రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఎమ్మెల్యే నిమ్మల. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పోడూరు మండలం జిన్నూరు గ్రామంలో రెడ్ జోన్ లో ఎమ్మెల్యే నిమ్మల పర్యటించారు. జిన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైన్ షాప్ల వద్ద వందల మంది మాస్క్ ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. రెడ్ జోన్ పరిధిలో రేషన్ ఇంటికి పంపించకుండా డిపోల వద్ద రేషన్ ఇవ్వడం ఏంటని డీలర్లను ప్రశ్నించారు నిమ్మల.
రాష్ట్రంలో ఈ యొక్క కరోనాను నియంత్రించడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైనటువంటి పరిస్థితి. ఎంత అన్యాయం అంటే కరోనా లక్షణాలు కనిపించి టెస్టులు చేయమంటే కిట్లు అందుబాటులో లేవని చెప్పి ప్రయారిటీలో పెడతామంటామంటే అంతకంటే దుర్మార్గం లేనిటువంటి పరిస్థితి. ఒకవేళ కిట్లు రికమెండేషన్ మీద అతనికి టెస్ట్ చేస్తే ఆ టెస్ట్ రిపోర్ట్ రావడానికి 10 రోజులు పైబడుతున్నటువంటి పరిస్థితి. ఈ 10 రోజుల్లో అతను 100 మందిని కలుస్తూ ఉన్నాడు, ఆ 100 మంది 1000 మందిని కలుస్తూ ఉన్నారు. ఈ రకంగానే ఈవేళ కరోనా ఈవేళ విచ్చలవిడిగా వ్యాపిస్తున్నటువంటి పరిస్థితి. ఎంత అన్యాయం అంటే ఇప్పుడే మనం షాపుల దగ్గర మనందరం కూడా చూడడం జరిగింది. ఈవేళ రెడ్ జోన్ నుంచి ఈవేళ విచ్చలవిడిగా ఈవేళ పెద్ద ఎత్తున లైన్లో క్యూ లైన్లో ఒకరికొకరు తోసుకుంటూ ఉమ్ములు వేసుకుంటూ గెంటుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఈవేళ లిక్కర్ షాపుల దగ్గర. వ్యాపారం చేసే వాళ్ళేమో పాపం స్వచ్ఛందంగా షాపులు మూసుకుంటే ఈ యొక్క ప్రభుత్వం తన మద్యం మీద వచ్చేటువంటి ఆదాయం కోసం ఈవేళ లిక్కర్ షాపులు తెరిచి ఈవేళ కరోనా వ్యాప్తికి కారణమవుతున్నటువంటి పరిస్థితి. మరి ఎంత అన్యాయం అంటే ఈవేళ రేషన్ షాపుల దగ్గర చూసాం. ఈవేళ రెడ్ జోన్లో ఉన్నటువంటి రేషన్ షాప్లో మరి ఈవేళ 60 సంవత్సరాలు దాటినటువంటి పాపం ముసలామెలు పిల్లలు వచ్చి ఈవేళ రేషన్ షాప్ దగ్గర రెడ్ జోన్లో ఉంటున్నారంటే ఈ ప్రభుత్వం నిర్వాహకం. ఈవేళ వాలంటీర్స్ కానీ ఇతరత్ర అవకాశాలను బట్టి ఇంటింటికి కూడా రేషన్ అందించవలసినటువంటి పరిస్థితి. విశాఖ సిటీలో అణగారిన వర్గాలకు రాజ్యాధికారం అజేయంగా పనిచేస్తున్న ఇండియా ప్రజాబంధు పార్టీ స్థాపిక అధ్యక్షుడు మహమ్మద్ జియావుద్దీన్ సేవలను గుర్తించి ఇండియా ప్రజాబంధు పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా మహమ్మద్ జియావుద్దీన్ ను నియమించడం సంతోషదాయకమైన విషయమని పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. నిత్యం ప్రజాసేవకే అంకితమైన జియావుద్దీన్ నాయకత్వంలో పార్టీ రాష్ట్రంలో బలోపేతమవుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మహమ్మద్ జియావుద్దీన్ ను అభినందనలతో ముంచెత్తారు. మిత్రులారా, సహభారతీయులారా, ముఖ్యంగా తెలుగు మాట్లాడే 2 రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి దినాన్ని చెప్పుకోవచ్చు. నేషనల్ పార్టీ, జాతీయ పార్టీ ఇండియా ప్రజాబంధు పార్టీ భారతదేశంలో అణగారినటువంటి వర్గాల వారికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారికి న్యాయం జరగటం లేదు, వారికి న్యాయం చేయాలి. రాజ్యాంగ విలువలు ఈనాడు తుంగలో తొక్కబడుతున్నాయి. రాజ్యాంగ విలువలను పరిరక్షించి ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ విలువలను కాపాడాలని, మనువాదాన్ని నిర్మూలించి మరి సర్వ సౌభ్రాతత్వాన్ని సమానత్వాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో ఇండియా ప్రజాబంధు పార్టీ మరి వ్యవస్థాపక అధ్యక్షులు అద్దంకి డాక్టర్ రంజిత్ ఓఫీర్ గారు స్థాపించారు. స్థాపించబడిన నాటి నుండి కూడా విశేషంగా వేగంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్ళిపోతూ ఉన్నది. తన యొక్క సత్కార్యాలను బట్టి, అనేక సమాజ సేవా కార్యక్రమం బట్టి ఈ రోజు ఒక ప్రత్యేకమైన మలుపు ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేక అధికార ప్రతినిధి కావాలని చాలా రోజుల నుంచి మా నాయకులు కార్యకర్తలందరూ కూడా విశేషంగా వెతుకుతున్నప్పుడు మరి వెతకపోయిన తీగ దొరికినట్లుగా విశాఖపట్నంలో ఇండియా ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు ఈ పార్టీని కులాలకు మతాలకు అతీతంగా ప్రజాస్వామ్య దేశంలో ప్రజల యొక్క శ్రేయస్సును కోరి ప్రజల యొక్క ఉద్దేశాలను అందరికీ న్యాయం జరిగేటట్టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఇంక్లూడింగ్ ముస్లింలు అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఈ పార్టీని స్థాపించడం అనేది జరిగింది. ఈ పార్టీ యొక్క ఉద్దేశము, ఈ పార్టీ యొక్క సిద్ధాంతము ఈ ఏపీ తెలుగు 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలనే సదుద్దేశంతో అందరినీ కలుపుకోవాలనే విశాల హృదయంతో ఈనాడు రాష్ట్ర అధ్యక్షులుగా జియావుద్దీన్ అన్నగారిని ప్రెసిడెంట్ గా నియమించడం జరిగింది. మరి ఈ పార్టీని ముందుకి ప్రజలలోనికి స్త్రీల మీద జరుగుతున్నటువంటి అన్యాయాల కొరకు గాని 200 రోజులుగా ఆలు పెరగని పోరాటం చేస్తున్న అమరావతి రైతులకు సంఘీభావంగా ప్రతి ఒక్క పౌరుడు నిరసన తెలపాలన్నారు టీడీపీ కన్వీనర్ బడేటి రాధాకృష్ణ. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాదీక్షలో ఆయన పాల్గొన్నారు.
అమరావతి రాజధాని కోసం 30,000 ఎకరాలు ఇచ్చిన రైతులు 200 రోజుల్లో అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. ఆ రైతుల్లో 68 మంది ప్రాణాలు అర్పించాలని, కనీసం వాటి ప్రతిఫలంగా అయినా ప్రభుత్వం ఇప్పటికైనా అమరావతి రాజధానిగా కొనసాగించాలని బడేటి డిమాండ్ చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి, పోలవరం అనేది రెండు కళ్ళు లాంటివి. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 కళ్ళును కూడా పెరికేసినటువంటి పరిస్థితి. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక దశ దిశ దిక్సూచి లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండడం చాలా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన జరిగినటువంటి సమయంలో రాజధాని ఎక్కడుందో కనీసం చెప్పకుండా ఆ రోజు రాష్ట్రాన్ని విభజించినటువంటి పరిస్థితుల్లో మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ వివాదాలకు తావు లేకుండా మరి ఆ రోజు శివరామకృష్ణన్ కమిటీని నియమించి సెంటర్ పాయింట్ కానీ వీటన్నిటిని కూడా గుర్తించి అవుట్ ఆఫ్ 10 పాయింట్స్కి ఆ రోజు అమరావతికి 7.2 పాయింట్స్ వచ్చాయి. కానీ ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట మార్చి మడమ తిప్పి ఈవేళ ఒక రాజధాని కాదు 3 రాజధానులు అంటూ ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఈవేళ ఒక విస్మయానికి గురి చేసినటువంటి పరిస్థితి ఈరోజు అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు అమరావతి అంటే రైతుల త్యాగం. ఈవేళ కొంతమంది చెప్తూ ఉన్నారు ఏదో బడా పెద్ద రైతులని. వాస్తవంగా చూసినట్లయితే అక్కడ 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల్లో మరి వైసీపీ ప్రభుత్వం ప్రతి గిరిజనులకు అండగా ఉంటుందన్నారు శాసనసభ్యురాలు కొట్టగులి భాగ్యలక్ష్మి. విశాఖ ఏజెన్సీ పాడేరులో 108, 104 అంబులెన్స్లు ప్రారంభించారు ఆమె. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గిరిజన ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాడేరు వైసీపీ కార్యకర్తలు, పాడేరు ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విజయ్ కుమార్, పాడేరు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి ఈరోజు ఐటీడీఏ అధికారులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ఈరోజు ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆనాడు బ్రిటిష్ వారి చేత పోరాటం చేసి వాళ్ళ గుండెల్లో నిద్రించినటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క స్ఫూర్తి ఈరోజు ఉన్నటువంటి ప్రతి ఒక్క యువతకి స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఆయన చేసినటువంటి సేవలు ఈరోజు చిరస్మరణీయం. సో అలాంటి గొప్ప మహానుభావుడు మన ప్రాంతాన్ని ఆయన ఆ రోజు మన వాళ్ళని అందరినీ కూడా ఆయన వెంట నడిపిస్తుంటూ బ్రిటిష్ వారికి ఎదురుగా పోరాటం చేసి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసినటువంటి గొప్ప మహానుభావుడు. సో ఆయన సేవలు ఎప్పుడు కూడా మరపురానివి. ఆయన యొక్క స్ఫూర్తి ఎప్పుడు కూడా మనందరూ కూడా స్ఫూర్తిదాయకంగా నిలవాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మన ఏజెన్సీ 11 మండలాలకు సంబంధించి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జూలై 1వ తారీఖున డాక్టర్స్ డే సందర్భంగా 1088 అంబులెన్సెస్ ఏదైతే అమరావతిలో లాంచ్ చేశారో, ఈ
ఈరోజు మన పాడేరు నియోజకవర్గానికి సంబంధించి అదేవిధంగా అరకు నియోజకవర్గానికి 11 మండలాలకు కూడా 22 అంబులెన్సెస్ ఈరోజు రావడం జరిగింది. 11 108 అంబులెన్సెస్లు, అదేవిధంగా 11 104 అంబులెన్సెస్. ఇవి పూర్తిగా ప్రజలకి అందుబాటులో ఉండి నిత్యం ప్రజలకి ఆరోగ్యపరంగా సేవలు అందించడానికి ఈ యొక్క వ్యవస్థ అనేది రావడం జరిగింది. ముందుగా గిరిజన ప్రాంత ప్రజలందరి తరపున, ఎందుకంటే ఈరోజు విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మన గిరిజన ప్రాంత ప్రజలందరి తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఆరోగ్యపరంగా గతంలోని మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాము. గత ప్రభుత్వాలు మన ఆరోగ్యాన్ని వ్యాపారం చేసుకొని ఆడుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం తీసుకోవాలన్నా కూడా ఫీజెస్ కట్టుకోలేక, ఆ హాస్పిటల్ ఛార్జెస్ కట్టుకోలేక ఆడవాళ్ళ యొక్క తాలి పుస్తలు అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని కూడా వైద్యం చేయించి ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. సో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీని ఎలా అయితే తీసుకొచ్చి ప్రతి ఒక్క పేదవారి. విశాఖ జిల్లా పాయకరావుపేట ప్రాంతంలో రోడ్లు సరిగ్గా లేవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో రోడ్లపై పంచాయతీ వారు చెత్తాచెదారం డంప్ చేయడంతో అక్కడి ప్రజలు తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతున్నట్టు తెలిపారు. ఇళ్ల చుట్టూ మొక్కలు పెరగడంతో వర్షం పడితే పాముల బాధ ఎక్కువైందని వాపోతున్నారు. ఇలాంటి సమస్యలను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని ప్రజలు కోరారు. నడవడానికి కూడా దారి లేకుండా చేస్తున్నారు. తర్వాత ఈ పంచాయతీ చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ వేటి సమూహంగా వేసేస్తున్నారు. మేము ఇక్కడ నివసించే ఇళ్ళ దగ్గర శుభ్ర చెత్త చేసి ఆ వాసనకి, ఆ పెట్టి పోగకి మేము భరించలేకపోతున్నామండి. అనేక రోగాలు కూడా మాకు వచ్చేస్తున్నాయి. దాన్ని గుర్తించి మాకు ఈ చెత్త వేయకుండా చేస్తారని మేము విజ్ఞప్తి చేసుకుంటున్నామండి. ఈ రోడ్డు గురించి కూడా మాకు చెత్త ట్రాక్టర్ తిరగడం వల్ల నడటానికి కూడా దారి లేకుండా అయిపోయిందండి. మాకు శుభ్రంగాను కనీసం నడిచి వెళ్ళడానికి కూడా దారి లేకుండా చెత్త చేస్తున్నారండి. మాకు ట్రాక్టర్ గురించి మేము ఎన్నిసార్లు చెప్పుకుంటున్నామండి, కానీ దీని గురించి మాకు ఏం చర్య తీసుకుంటలేదు, పట్టించుకోవట్లేదండి. మేము ఆడవాళ్ళతో పిల్లలతో కూడా అనారోగ్యాలతో బాధపడుతున్నాం ఇక్కడ శుభ్రంగానే. తర్వాత పంచాయతీ వారు కూడా ఏమీ పరిష్కారం తీసుకోలేదండి. తర్వాత పంచాయతీ లైట్లు కూడా ఏమీ వీధి లైట్లు లేవమ్మా? ఎవరికైనా ఇచ్చారా? మీరు ఫిర్యాదు చేశారా? ఎవరికైనా? తర్వాత ఇక్కడ బాగా పాముల బాధ కూడా చాలా ఎక్కువ ఉందండి. చాలా విపరీతమైన రోజుకి కూడా పాములు చీకట్లు అసలు రాలేకపోతున్నామండి. పాములు కూడా చాలా ఎక్కువ కొట్టుకుంటున్నామండి. అక్కడ కొట్టు పక్కన పడేయడం అవుతుంది. రాష్ట్ర విభజన తర్వాత మాజీ సీఎం చంద్రబాబు 26,000 కుటుంబాల నుండి 34,000 ఎకరాల్లో అమరావతి నిర్మాణానికి స్థల సేకరణ చేశారన్నారు టీడీపీ మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ. తణుకు మండలంలోని వేల్పూరులో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి పరిరక్షణ ఉద్యమానికి 200 రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర రాజధాని అమరావతి కోసం పోరాడుతూ ప్రాణత్యాగాలు చేసిన 64 మంది అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. రాజధాని రైతుల పోరాటానికి సంఘీభావంగా పార్టీ కార్యాలయంలో ఆయన నిరసన తెలిపారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, కరోనా ఉన్న నేపథ్యంలో లైవ్ ప్రెస్ మీట్ కి ఆల్టర్నేట్ గా ఈ వీడియో ద్వారా నా సందేశాన్ని పంపిస్తున్నాను. కనుక మీరందరూ కూడా సహకరించి దీన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర విభజన జరిగి 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా లేనటువంటి పరిస్థితుల్లో, రాజధాని లేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు అమరావతి రైతులు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక నూతన విధానాన్ని ఆ రోజు తీసుకొచ్చి రైతులందరూ కూడా సహకరించి రాజధాని నిర్మాణానికి దాదాపు 26,000 రైతు కుటుంబాలు 34,000 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజధాని నిర్మాణానికి అప్పచెప్పడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అన్ని పార్టీల సూచనలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అన్ని అంశాలని కూడా పరిగణలోకి తీసుకుని రాష్ట్రానికి మధ్యస్థంగా ఉన్నటువంటి
అమరావతి చోట రాజధాని నిర్మిస్తే అందరికీ కూడా పరిపాలనా పరంగా గానీ అన్ని రకాలుగాను కూడా సౌలభ్యంగా ఉంటుందన్న ఆలోచనతో ఆ రోజు అమరావతిని సెలెక్ట్ చేయడం జరిగింది. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో వెలిసిన శ్రీ 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 షిరిడి సాయినాథుని ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలను ఆలయ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు శెట్టి సతీష్ నిర్వహణలో బాబాకి ప్రత్యేకంగా 108 కళాశాలతో పూజ, ఆలయ శిఖర గోపురానికి 108 కళాశాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సామాజిక దూరం పాటిస్తూ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని బాబావారి ఆశీస్సులు పొందారు. ఆలయంలో ఇవాళ విశేషంగా గురు పౌర్ణమి సందర్భంగా 101 కలశ పూజలు, శిఖరకు అభిషేకం, సాయిబాబా గారికి అభిషేకం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే పూజలు మాత్రం ఘనంగానే జరిగినాయి. కానీ కరోనా ప్రభావం వల్ల ఈసారి ప్రసాదాలు వితరణ మాత్రమే జరిగింది. ప్రతి సంవత్సరం వేరే వేరే గ్రామాల నుంచి 5,000 మంది భక్తుల వరకు వచ్చి అన్న సంతర్పణ కార్యక్రమాలు జరిగేవి. ఈసారి కరోనా సంవత్సరాలు కూడా బాబావారి కృప అందరికీ ఉన్నది. భక్తులందరూ గుడికి చాలా ఇదిగా వస్తారు. నమ్మకం కలిగిని గుడి డెవలప్ చేయడం కోసం మేమందరం కృషి చేస్తున్నాము. కానీ ఈ సంవత్సరం కరోనా ప్రభావం వల్ల అన్న సంతర్పణ జరగలేదు. ప్రసాదాలతోనే చేసాము. పూజా కార్యక్రమాలు అన్నీ సదాయుధంగా జరిగాయి. ఏ లోటుపోట్లు జరగలేదు. గుడి దగ్గర మాత్రం అన్ని కార్యక్రమాలు బాగానే జరుగుతాయి. అందరికీ కూడా నమ్మకం ఒకటి ఉన్నది ప్రజల్లోని. నాతవరం గ్రామంలో ఈ సద్గురు సాయినాథ ఆలయం నిర్మాణం చేపట్టి 8 సంవత్సరాలు పూర్తవుతుంది. 8 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా గురు పౌర్ణమి సందర్భంగా విశేషమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈసారి కరోనా ప్రభావం వల్ల భక్తుల తాకిడి తక్కువగా ఉంది, కానీ పూజా కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరిగాయి. ప్రతిసారి కూడా 5,000 మంది జనాభాకి అన్న సంతర్పణ జరుగుతూ ఉండేది. కానీ కరోనా ప్రభావం వల్ల ఈసారి అన్న సంతర్పణ మాత్రం తప్పించి మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా నిర్వర్తించడం జరిగింది. స్వామివారి అనుగ్రహం ఈ నాతవరం మండలమే కాకుండా ఈ భక్తజనులందరికీ ఉండాలని చెప్పి విశాఖపట్నంలో వైన్ షాపుల వద్ద బార్లు తీరారు మందుబాబులు. కరోనా వైరస్ విషయం పక్కన పెట్టి క్యూ లైన్లో కొట్టుకున్నారు. కొన్ని షాపుల వద్ద తోపులాట్లు, వాగ్వాదాలు జరిగాయి. మద్యం కోసం మద్యం ప్రియులు ఎగబడ్డారు. మద్యం షాపుల వద్ద పరిస్థితి చూసి ఆశ్చర్యపోయారు స్థానికులు. ఆంధ్రప్రదేశ్ పొరుగు సేవల కార్పొరేషన్ అనేది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం అందించిన ఒక వరమన్నారు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుండి ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్ ను ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఏలూరు కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టరేట్ రేవు ముత్యాలరాజు, జాయింట్ కలెక్టర్ నంబూరి తేజ్ భారత్, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, చింతలపూడి శాసనసభ్యులు ఎలిజా, వివిధ శాఖల జిల్లా అధికారులు వీక్షించారు. ఈ కార్యక్రమం అనంతరం వివిధ శాఖల్లో అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు అవుట్సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్ ఆర్డర్ పత్రాలను కలెక్టర్ అందజేశారు. ప్రభుత్వం అందించిన ఈ సువర్ణ అవకాశాన్ని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ముత్యాలరాజు. outsourcing employees from GATs. పూర్తి జీతాలు వాళ్ళకి అందేలా, ఉద్యోగం కోసం లంచాన్ని ఇవ్వాల్సిన పరిస్థితి రాకుండా ఖచ్చితంగా 50% రిజర్వేషన్లు
పేదవాడికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వచ్చే విధంగా అక్క చెల్లెమ్మలకు 50% రిజర్వేషన్ వచ్చేట్టుగా పూర్తిగా ఈ కార్యక్రమం జరిగే దానికోసం ఈ ఆక్వాస్ అనే సంస్థను తీసుకొస్తా ఉన్నాం. దీనివల్ల మంచి జరుగుతుందని చెప్పి సంపూర్ణంగా కూడా భావిస్తూ ఈ కార్యక్రమ దగ్గరుండి సూపర్వైజ్ చేసి మానిటర్ చేసే కార్యక్రమం బాధ్యత కలెక్టర్లు పూర్తిగా తీసుకోవాలని చెప్పి కూడా ప్రతి కలెక్టర్కు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను గట్టిగా. ఈ కార్యక్రమం ద్వారా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ దేవుడి దయతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. విశాఖ జిల్లా పాయకరావుపేట తాండవముట కాలువ కొబ్బరి తోట వద్ద ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు కొందరు వ్యక్తులు. జనసంచారం తక్కువగా ఉన్నందున ఇసుక అక్రమ వ్యాపారం సజావుగా సాగుతుంది. దీనిపై పోలీస్ సిబ్బందికి సమాచారం అందించగా ఎస్ఐ విభూషణరావు అక్రమ రవాణాదారులకు హెచ్చరించి ఇకపై ఇలాంటి తప్పులు చేస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఇసుక తవ్వుకున్న వాళ్ళు ఎంఆర్ఓ వద్ద అనుమతి తీసుకోవాలని, లేని పక్షంలో వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అమరావతి రైతులకు సంఘీభావంగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రజా రాజధాని అమరావతి కోసం మహాదీక్ష చేపట్టారు. చట్ట ప్రకారం ఏర్పడిన అమరావతి రాజధానిని మార్చే హక్కు, అర్హత ఎవరికీ లేదన్నారు నిమ్మల. రాష్ట్రానికి 2 కళ్ళు లాంటి అమరావతి, పోలవరంను జగన్ పెరికివేశారన్నారు. రాష్ట్రానికి కావాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణ కానీ పరిపాలన వికేంద్రీకరణ కాదని విమర్శించారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, కరోనా ఉన్న నేపథ్యంలో లైవ్ ప్రెస్ మీట్ కి ఆల్టర్నేట్ గా ఈ వీడియో ద్వారా నా సందేశాన్ని పంపిస్తున్నాను. కనుక మీరందరూ కూడా సహకరించి దీన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర విభజన జరిగి 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా లేనటువంటి పరిస్థితుల్లో, రాజధాని లేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు అమరావతి రైతులు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక నూతన విధానాన్ని ఆ రోజు తీసుకొచ్చి రైతులందరూ కూడా సహకరించి రాజధాని నిర్మాణానికి దాదాపు 26,000 రైతు కుటుంబాలు 34,000 ఎకరాల్ని ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజధాని నిర్మాణానికి అప్పచెప్పడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అన్ని పార్టీల సూచనలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అన్ని అంశాలని కూడా పరిగణలోకి తీసుకుని రాష్ట్రానికి మధ్యస్థంగా ఉన్నటువంటి అమరావతి చోట రాజధాని నిర్మిస్తే అందరికీ కూడా పరిపాలనా పరంగా గానీ అన్ని రకాలుగాను కూడా సౌలభ్యంగా ఉంటుందన్న ఆలోచనతో ఆ రోజు అమరావతిని సెలెక్ట్ చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. అమరావతిపై చంద్రబాబు మోసలి కందేరు. ప్రతిపక్షాలపై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపాటు. పాడేరులో 108, 104 అంబులెన్స్ల ప్రారంభం. ప్రభుత్వం గిరిజనులకు అండగా ఉంటుందన్న శాసనసభ్యురాలు భాగ్యలక్ష్మి. అమరావతి రైతులకు సంఘీభావం తెలిపిన టీడీపీ. నిమ్మల రామానాయుడు
చట్ట ప్రకారం ఏర్పడిన రాజధాని మార్చే హక్కు లేదని వ్యాఖ్య. విశాఖపట్నంలో వైన్ షాపుల ముందు మందుపాపులు రవస. కరోనా వైరస్ విషయాన్ని పక్కన పెట్టి క్యూ లైన్లో తోపులాటలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ A1 TV న్యూస్. ఆరోగ్య